అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈ వీడియో కొంచెం ఈవినింగ్ టైంలో తీయడం జరిగిందండి, అందుకని కొంచెం ఆ ఎంట్రన్స్లో మీకు చీకటిగా ఉంటుంది. తర్వాత లోపలంతా కూడా మనం లైట్స్ అన్ని వేసాము. చక్కగా మీరు బిల్డింగ్ అంతా చూడవచ్చు. పూర్తిగా చూడండి. హౌస్ అయితే చాలా బాగుంటుందండి, చాలా స్పేసియస్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్, అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్టెప్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. స్టెప్స్ పక్కన బాత్రూమ్ ఇవన్నీ కూడా రావడం జరిగిందండి. ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, నార్త్ ఫేసింగ్లో ఉంది. 180 గజాల్లో ఈ హౌస్ని నిర్మించడం జరిగిందండి. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. ఓకేనండి, సో మీరు ఇక్కడ చూడవచ్చు. బయట పక్క అంటే కామన్గా మరొక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసేసి ఇండియన్ స్టైల్లో ఉండడం జరిగిందండి. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు, గమనించవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే 40 అడుగుల రోడ్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, సో మొత్తం అంతా కూడా మీకు చూపిస్తారండి. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, అది మాకు ఎంతో అవసరం అనమాట. ఓకేనండి, సో చుట్టూరు తిరగొచ్చండి, ఆ బిల్డింగ్ చుట్టూరు తిరగొచ్చు. అంత స్పేస్ అయితే ఉండడం జరిగిందనమాట. కాంపౌండ్ వాళ్ళకి అదేవిధంగా హౌస్కి అటాచ్ అయితే లేదండి. సో విడిగా చక్కగా డివైడ్ చేసి చక్కగా కట్టారనమాట. ఇదంతా కూడా హాల్ అండి. మీరు అక్కడ చూడవచ్చు. ఎంట్రన్స్ టేకు గుమ్మాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కట్టారండి. ఓకే, సో ఇదంతా కూడా హాలు. మరి పైన పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఆ చివర ఉన్నది కిచెను, అదేవిధంగా మాస్టర్ బెడ్రూము, అదేవిధంగా కిడ్స్ బెడ్రూము. ఓకేనండి, ఈచ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను. కిడ్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే మీకు చాలా స్పేసియస్గా ఉంటుందండి. మంచి కొలతలు. ఏ బెడ్రూమ్లో కూడా చూసుకున్నా మీకు 6x6 మంచం అయితే ఈజీగా పడుతుందండి. చుట్టూరు తిరగడానికి స్పేస్ ఉంటుంది. అదేవిధంగా వాల్స్ చూసుకోవచ్చు. పెయింట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యింది. ఓకే, సో అల్మార్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈచ్ బెడ్రూమ్కి కూడా అలా బీరో పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, మీరు ఇక్కడ చూడొచ్చండి. బాత్రూమ్ సైజెస్ అయితే కనుక చాలా అంటే చాలా స్పేసియస్గా ఉందండి. ఓకే, చాలా అంటే చాలా స్పేసెస్కి ఇచ్చారు. ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బాత్రూమ్ సైజెస్కు చాలా అంటే చాలా బాగుందండి. మీరు డైరెక్ట్గా చూడవచ్చు. బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, బాత్రూమ్ సైజెస్ కానివ్వండి, హాల్ సైజెస్ కానివ్వండి, చాలా అంటే చాలా స్పేసెస్గా వచ్చింది. మీకు ఆ కొలతలు కూడా వీలైతే నేను మీకు పెట్టడానికి ట్రై చేస్తాను తమిళలో. కానీ ఒకవేళ లేదు అంటే కనుక ఒకసారి మీరు ఫ్యామిలీతో వస్తే కనుక మీరు డైరెక్ట్గా చూడొచ్చండి. ఓకే, సో కొన్ని బిల్డింగ్స్ ఉంటాయండి. హాల్ పెద్దగా ఉంటే కిచెన్ చిన్నగా ఉంటుంది, లేకపోతే బాత్రూమ్ పెద్ద సైజు ఉంటే బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది, లేదా మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటే కిడ్స్ బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది. సో ఇటువంటి కొన్ని సైజెస్ మిస్టేక్స్ అయితే కొంతమందిని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ అలా లేదండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే అయితే అల్మార్లో, అదేవిధంగా మీకు బీరో పెట్టుకోవడానికి స్పేస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట. ఇందులో మనం వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో పైన ఆల్మోస్ట్ 7.5 feet వరకు కూడా వాళ్ళకి టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో పైన వెంటిలేషన్కి, అదేవిధంగా గేజ్ పోర్ట్స్కి ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో చాలా స్పేసెస్గా ఉందండి. నాకైతే ఈ బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి బాగా నచ్చినాయి. ఓకే, పార్టీషన్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా కిచెన్ కూడా మీకు చూపిస్తాను. కిచెన్ కూడా ఏ విధంగా ఉందనేది. ఓకేనండి, ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్స్ అండి. అందరికీ నార్త్ ఫేసింగ్ పడకపోవచ్చు, బట్ నార్త్ ఫేసింగ్ మాకు పడుతుందండి అని మీ జాతకరీత్యా కానీ లేకపోతే మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా బిల్డింగ్ అయితే నచ్చుద్ది. మీ బడ్జెట్ అండర్ 65 lakhs అయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ హౌస్ను మాత్రం చూడండి. మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగిందండి. 40 feet రోడ్స్ అనమాట. ఓకేనండి, లోన్ కూడా వస్తుంది, బ్యాంక్ లోన్ వస్తుంది. మనకి SBI బ్యాంకు అంటే నేషనలైజ్ బ్యాంకుల్లో కూడా లోన్ అయితే వస్తుందండి. ఓకే, ఇవి ఫ్రీ మూవబుల్ ట్యాప్స్ అండి. చుట్టూరు కూడా కిచెన్కి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. పైన స్పేస్ ఇచ్చారు. వితౌట్ కబోర్డ్స్ కంప్లీట్ చేసి ఇస్తున్నారండి. ఓకే, ఒకవేళ మీరు కబోర్డ్స్ కూడా కావాలి అనుకుంటే కనుక దానికి కూడా రేటు తక్కువలో చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి.
సో లొకేషన్ అవన్నీ కూడా నేను మీకు కాల్లో చెప్తానండి. ఫ్యామిలీతో రండి, విజిట్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.